మళ్ళీ పారిపోయిందంట. అది ఎత్తు కాదురా, స్వతంత్రం కోసం పోరాడుతున్న జంతువు. సింగయ్య, గుడి దగ్గర చాలా భయంకరమైన విషయం జరిగింది. ఎవరూ తాకకుండానే గుడి గంటలు ఒక్కసారిగా భయంకరంగా ఈడి దొబ్బాలి, మా డోర్ కాడి దొబ్బాలి, ఫ్రిడ్జ్ కాడి దొబ్బద్దు, ఫ్రిడ్జ్ కింద పోతాయి అన్ని. ఆకాశం ఒక్కసారిగా నల్లటి మబ్బులతో కమ్ముతుంది. ఇది మంచి సూచన కాదు సింగయ్య. ఏదో దుష్ట శక్తి గ్రామంలోకి వచ్చింది. ఏమో ఏం జరగబోతుందో అంతా భగవంతుడి దయ. ఇదిమే నన్ను కొడతావా? కాలు తెచ్చిన, కాలు తెచ్చిన. ఈ రోజు అడవిలో మేకలు మేపుతూ ఉండగా ఒక గుహలో బంగారం లాగా మెరిసే రాయి కనిపించింది. బంగారం లాగా మెరిసే రాయా? అవును అవును. ఆ రాయి పగలగొట్టి చూస్తే లోపల ఒక చిన్న బంగారు బొమ్మ ఉంది. బంగారు బొమ్మ? అది ఎక్కడుంది? ఇంటికి తీసుకొచ్చారు, కానీ ఇంటి ముందు వాళ్ళు ఉన్నారు. అందుకే ఎవరికీ కనిపించకుండా ఆ బొమ్మని మర్రి చెట్టు వేర్లలో దాచేశారు. బంగారు బొమ్మ అక్కడే వదిలేశారా? అది నిజంగా బంగారం అయితే ఎంత విలువ ఉంటుందో తెలుసా? వెంటనే సింధు మన దగ్గర ఉంటే మన జీవితమే మారిపోతుంది. ఉన్నిలే సింధు గారా. రావడం లేదు. ఇది నిజంగానే బంగారం. మళ్ళా మళ్ళా చూద్దాం ఏమన్నావో. అత్తను కొడతావా?